బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ సాయంతో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మూసీ రివర్ బెడ్లో మార్క్ చేసిన 140 ఇళ్లను తొలుత కూల్స్తారు. మలక్పేటలోని శంకర్ నగర్లో కూల్చివేతలు జరుగుతాయి. ఖాళీ చేసిన ఇళ్లను మాత్రమే అధికారులు కూల్చనున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. రివర్ బెడ్లో ఇల్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. దగ్గరుండి వారితో గృహ ప్రవేశం కూడా చేయించింది. ఎవరిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించబోమని అధికారులు స్పష్టంగా చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ సాయంతో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మూసీ రివర్ బెడ్లో మార్కు చేసిన 140 ఇళ్లను తొలుత కూల్చనున్నారు. మలక్పేటలోని శంకర్ నగర్లో ఈ కూల్చివేతలు జరుగుతాయి. ఖాళీ చేసిన ఇళ్లను మాత్రమే అధికారులు కూలుస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. రివర్ బెడ్లో ఇల్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. దగ్గరుండి వారితో గృహప్రవేశం కూడా చేయించింది. ఎవరిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించబోమని అధికారులు స్పష్టంగా తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. మూసీ ప్రక్షాళన మొదలైందనే చెప్పుకోవాలి ఏమన్నారు. ఎందుకంటే ఇటు చాదర్ఘట్లోని శంకర్ నగర్లో ఉన్నటువంటి 140 ఇల్లులు మూసీ పరివాహక ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటిని రివర్ బెడ్గా గుర్తించినటువంటి అధికారులు ఈ రోజు కూల్చివేతలను అయితే ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. దాదాపు 140 ఇల్లులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి కేవలము 30 నుంచి 40 గజాల్లో ఉన్నటువంటి ఇల్లులు. అయితే ఒక పక్క మూసీ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. మరోవైపు మూసీ కానుకొని ఉన్నటువంటి ఇళ్ళకి సంబంధించి ఇప్పటికే ఖాళీ చేయించారు కాబట్టి వాటిని అటు ఇక్కడ పని వాళ్ళని పెట్టి కూల్చివేస్తున్నటువంటి ఘటనలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిన్న చిన్న గల్లీలు ఏవైతే ఉన్నాయో గల్లీలోకి అటు బుల్డోజర్లు కావచ్చు, అదేవిధంగా జేసీబీలు ఇవి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దగ్గరుండి అధికారులు అయితే మాత్రము వీటిని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు ఇవి కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి ఇండ్లు మొత్తం కూడా పాడుపడిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ గోడలు కూడా బ్రేక్ అయి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు గత వారం రోజుల క్రిందటే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయిస్తామని చెప్పినప్పుడు వాళ్ళు సొంతగా మేము డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాము, ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగి చాలా ఇబ్బందులు పడుతున్నాము, చిన్న చిన్న గదుల్లో ఉండలేకపోతున్నాము, వెళ్ళిపోతామని చెప్పడంతో అటు అధికారులు అయితే మాత్రం వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కేటాయించారు. అంటే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కల్పించలేని విధంగా అయితే మాత్రం వీళ్ళు ఆ ఇళ్లను తమంతట తామే మేము దగ్గరుండి కూల్చివేయించుకుంటాము. ఎందుకనంటే ఈ కూల్చివేతల సమయంలో ఇళ్లకు సంబంధించినటువంటి ఇనుము కావచ్చు, లేకపోతే చెక్క కావచ్చు, ఏవైతే అవి ఉంటాయో వాటన్నిటిని కూడా మేము అమ్ముకునే అవకాశం కల్పించండి, మాకు టైం ఇవ్వండి, మేము ఇంటిని కూల్చివేసుకుంటామంటే అటు అధికారులు దగ్గరుండి వాళ్ళకి పని వాళ్ళని అంటే కూల్చివేతలకి సంబంధించి పని వాళ్ళని నిర్మించి వాటిని కూల్చివేతల సమయంలో అటు ఓనర్స్ కూడా ఉండి ఆ ఇనుము ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా అమ్ముకోవడానికి ఆ ఇనుప సామాన్ అంతా కూడా పక్కకు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అటు ఇల్లు ఖాళీ చేసినటువంటి వాళ్ళు అటు కలెక్టర్స్ని కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద అయితే మాత్రము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని సొంత ఖర్చులతో అంటే అధికారులు దగ్గరుండి సొంత ఖర్చులతో అటు ట్రాలీలు నియమించి మా సామాన్లు తీసుకువెళ్ళి మమ్మల్ని డబుల్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్తున్నారు, చాలా సంతోషంగా ఉంది అని చూస్తున్నాం కదా. చిన్న చిన్న ఇల్లులు, ఇళ్లలో దాదాపు ఒకే కుటుంబంలో 10 మంది వరకు ఉండేవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము గతంలో. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబుల్ బెడ్రూమ్కి పంపిస్తున్నారని చెప్తున్నారు. దాంతో పాటు లోపల చూస్తే అటు కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ సామాన్లు వాళ్ళే తమంతట తామే బయటికి తీసుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డబుల్ బెడ్రూమ్లు ఏదైతే కేటాయించారో లక్కీ డ్రా ద్వారా ఆ లక్కీ డ్రాలో వచ్చినటువంటి దూర ప్రాంతాలకు వెళ్తే వీళ్ళ పిల్లల భవిష్యత్తుకి సంబంధించి అంటే అటు చదువులకి సంబంధించి కావచ్చు, ఇతర సౌకర్యాలు పని వసతులు లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి దగ్గరగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వీళ్ళని పంపించడం పట్ల వీళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి 140 ఇల్లులు ఏవైతే ఉన్నాయో
పార్కింగ్ చేసినటువంటి విల్లలకి సంబంధించి 40 మందిని అయితే మాత్రము ఇంటి నిర్మాణాలను కూల్చివేయడానికి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు కూడా 80 నుంచి 90 ఇళ్ల వరకు కూల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుల్డోజర్లు కావచ్చు, అదేవిధంగా జేసీబీలు లోపలికి రావు కాబట్టి అటు మూసి ప్రవాహం కూడా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్నటువంటి ఈ సమయంలో కేవలము మూసి పరివాహక ప్రాంతానికి అంటే మూసీకి అతి సమీపంలో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొదట కూలుస్తారు. ఆ తర్వాత కొంచెం మూసీకి దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా కూల్చే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం కదా, ఒకవైపు ఇంటి యజమానులు ఉన్నారు, మరోవైపు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఇది ఏదైతే ఒక రూమ్ నుంచి 2 గదులు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో 30-40 గజాల్లో ఉన్నటువంటి ఇల్లుని 4 నుంచి 5 వరకు అటు గడ్డపార సహాయంతో అదేవిధంగా కొన్ని పనిముట్ల సహాయంతో అయితే మాత్రము వీటి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అంటే దీంతో కూల్చివేసేందుకు ఎక్కువ టైం పట్టినప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రము ఒకవైపు అధికారులు, ఒకవైపు ఇంటి యజమానులు, మరోవైపు ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలుకి ఉదయాన్నే స్టార్ట్ చేసినటువంటి పని ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఇంటి దగ్గర అయితే మాత్రం 6 నుంచి 8 మంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రాంతం మొత్తము ఈరోజు సాయంత్రం వరకు 80 ఇళ్ళల వరకు దాదాపు నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ వాళ్ళకి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా, డబుల్ బెడ్రూమ్లకి ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు, అక్కడ అన్ని వసతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు చాదర్ఘట్తో పాటు పలు ప్రాంతాలు అంటే మలక్పేటలో దాదాపు పలు ప్రాంతాల్లో అయితే మాత్రము ఈ మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలన్నిటిని కూడా తొలగించడానికి అధికారులకి అటు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఒక చిన్నపాటి వర్షం పడితేనే ఇళ్లలోకి నీళ్లు వస్తే సడన్ గా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆందోళన పడినటువంటి పరిస్థితులను చూసాము. కానీ ఇప్పుడు స్వయాన అధికారులే దగ్గరుండి ఈ బాధల నుంచి మమ్మల్ని బయటికి పంపించడం సంతోషంగా ఉంది. సుజాత, మీరు చెప్తున్నట్టుగా సుమారుగా 2 రోజుల క్రితం సుజాత మీరు చెప్తున్నట్టుగా సుమారు 80 నుంచి 100 ఇళ్ల వరకు కూడా ఈరోజు సాయంత్రం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే పెద్ద యంత్రాల సహాయంతో ఏమైనా క్లియర్ చేసే అవకాశం ఉందా? ముందుగా అయితే ఏమన్నారు, కేవలము పని వాళ్ళ సహాయంతోనే అంటే వీటిని తొలగిస్తారు. ఎందుకంటే జేసీబీలు వచ్చే అవకాశం లేదు. మనం చూస్తే ఒక్కసారి గల్లీలను చూస్తే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఈ గల్లీల్లో నుంచి ఏదైనా జేసీబీలు రావాలంటే కష్టం కాబట్టి ముందుగా మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్నటువంటి అంటే మూసీకి సమీపంలో ఉన్నటువంటి ఇళ్ళని వీళ్ళే పడగొట్టేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి రోడ్డుకి దగ్గరలో ఉండి పెద్ద రోడ్లు ఉన్నటువంటి వాటిని మాత్రము అటు జేసీబీల సహాయంతో కూల్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరికి వాళ్ళు చూస్తున్నాం కదా, సామాన్ని వెళ్ళిపోవడానికి బయట పెట్టుకున్నారు. అంటే ఇక్కడ అధికారులు అయితే వాళ్ళకి గత వారం రోజుల క్రిందటే అటు మూసీ రివర్ బెడ్ అని చెప్పేసి అక్కడ మార్పు చేశారు. వారం రోజులు గడువు ఇవ్వడంతో వీళ్ళు కూడా హ్యాపీగానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కేటాయించారో ఆ ఇళ్ళని చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే వెళ్తాము అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్పారో దానికి ఆఫీసర్లు కూడా అధికారులు అంగీకరించడంతో వీళ్ళు ముందుగా వెళ్ళి అక్కడ కేటాయించినటువంటి ఇళ్ళనైతే మాత్రము చూసుకున్నారు. ఆ తర్వాత మాత్రమే అక్కడికి డైరెక్ట్గా మనం చూస్తున్నాం కదా, ఈ ఆటోలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్ మొత్తాన్ని సర్దుకున్నారు వెళ్ళిపోవడానికి. ఒకవైపు ఇంటి కూల్చివేతలు చేపడుతుంటే మరోవైపు గత వారం రోజుల క్రిందట కొంతమేరకు వీళ్ళు మేము వెళ్ళము అని చెప్పినప్పటికీ అప్పుడు వెళ్ళినటువంటి 15 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మొదట్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల గురించి చెప్పగానే మిగతా వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న గదుల్లో మేము ఎందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉండాలి, డబుల్ బెడ్రూమ్లకు వెళ్తే మా జీవన శైలి కూడా మారే అవకాశం ఉంటుంది, పిల్లలకి దగ్గరలో స్కూళ్ళు ఉంటాయి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే సొంత వాహనాల్లో అయితే మాత్రము ఈ సామాన్ని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఏమన్నారు. థ్యాంక్ యూ సుజాత.